ఇక ఉమ్మడి అనంతపురం జిల్లా ఇప్పుడు నిప్పుల కుంటలా మారింది. ఉదయం 8 గంటలకే భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. మధ్యాహ్నానికి జనం బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. ప్రధానంగా రాయదుర్గం, తాడిపత్రి, కదిరి, హిందూపూర్ అలాగే జిల్లా కేంద్రమైన అనంతపురంలో ఎండల తీవ్ర స్థాయిలో ఉంది. దీనిపై మరింత సమాచారం అనంతపురం నుంచి మా కరెస్పాండెంట్ యోగానంద అందిస్తారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో భానుడి బగబగలు పెద్ద తీవ్ర స్థాయిలో కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అనంతపురం జిల్లాలోని అనేక ప్రాంతాల్లో సుమారుగా ఉదయం 10 గంటలు దాటగానే పెద్ద ఎత్తున ఎండ తీవ్రస్థాయిలో కాస్తుండటంతో అత్యవసరం ఉంటేనే బయటకు రావాలంటూ కూడా ఇప్పటికే ప్రజలకు ఆదేశాలు జారీ చేశారు వాతావరణ శాఖ. ప్రస్తుతం చూస్తూ ఉన్నాం అనంతపురంలోని ట్రాఫిక్లో ఆగినప్పుడు ప్రజలకు విసుగు మరియు ఎండ వేడిపు తగలకుండా పెద్ద ఎత్తున వాటర్ స్ప్రింక్లర్లు చల్లే విధంగా కూడా ఒక డ్రమ్ము నిండా చూస్తూ ఉన్నాం. ఇక్కడ డ్రమ్ములో ఈ వాటర్ ఏర్పాటు చేసి ఇక్కడ ఏదైతే వాటర్ ఇప్పటికే అయిపోవడంతో మరొక ట్యాంకర్ తెప్పించేందుకు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఎక్కడా కూడా జనాలు ఇబ్బంది పడకుండా ట్రాఫిక్లో ఇట్లాంటి ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా అనేక చోట్ల సుమారుగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4-5 వరకు కూడా పెద్ద ఎత్తున తీవ్రస్థాయిలో ఎండ కాస్తుండటంతో బయటకు వచ్చేందుకు కూడా జనం ఇబ్బంది పడుతూ ఉన్నారు. ముఖ్యంగా వాతావరణ శాఖ అధికారులు కూడా దీన్నే చెప్తున్నారు. ప్రజలు అత్యవసరమైతేనే బయటికి రండి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ ఎండ వేడి మరియు ఉక్కపోత తీవ్రస్థాయిలో ఉండటంతో దాన్ని రక్షించేందుకు గొడుగులు మరియు కూడా జనం వస్తున్న పరిస్థితి. కేవలం ఉదయం 10 గంటల లోపు సాయంత్రం 5 గంటల పైన మాత్రమే తమ పనులు చూసుకునేందుకు కూడా జనం బయటకు వస్తున్నారు. ఇప్పటికైనా వాతావరణ శాఖ అధికారులు సూచనలు ప్రకటించుకొని అత్యవసరం ఉంటేనే బయటకు రావాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. మే 18 నుంచి 22-23 వరకు పెద్ద ఎత్తున తీవ్రస్థాయిలో వేసవి తాపం ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అధికారులు కోరుతున్న పరిస్థితి ఉంది. పర్సన్ చాంద్ భాషతో యోగానంద్, వైకే న్యూస్, అనంతపురం నుంచి.